మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్కి చాలా లాస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ 3 days గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఈ 3 రోజుల్లో మీ థాట్ ఏంటి? నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి? లేదు అంటే నాకు ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది. సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు. పోతే 14th రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షాట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే 90% నీకు తెలుసు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆ 3 days అదే ఎనర్జీతో ఉన్నాను. ఎస్, నో ప్రాబ్లం, ఒకటి వస్తుంది. ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు, బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకిల్. బట్ ఆ పీరియడ్లో యూఆర్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా 6th సెన్స్ కావచ్చు, చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు, చెప్పగలుగుతాను 90% మిస్ అవ్వను. సో సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్, కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాల్సిందే. గుడ్ ఈవినింగ్ తమ్ముడులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ వేణు, ఈ సినిమా రేపు ఎంత హిట్ అయినా క్రెడిట్ నీదే. నువ్వు పడ్డ కష్టం, ఈ సినిమాకి 1 man షో. ఈ సినిమాకి మేము చేసింది తక్కువ, నువ్వు చేసింది ఎక్కువ. ఈ సినిమా సక్సెస్ అనేది నీది. సక్సెస్ కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం. అది రేపు 4th తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. నితిన్, నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు, తర్వాత గుండె జారి గల్లంతై ఉండొచ్చు, కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది కన్ఫామ్. యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్. థ్యాంక్ యూ. And bro, sorry, Adish bro. Yeah. Sir, firstly, I have a bone to pick with you. Have what? If you don't. I have a bone to pick with you. మీరు స్టాండర్డ్స్ ఎంత హై చేశారు విత్ రెస్పెక్ట్ టు విమెన్, ద మేనర్స్, ద కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్, ద కైండ్ ఆఫ్ గ్లామర్. అండ్ అమ్మాయిలందరూ రామ్ చరణ్ కంటే ఏ 1% తక్కువ మేము ఒప్పుకోమంటున్నారు. సో ఏ 1% తక్కువ కానీ మేము ఒప్పుకోమంటున్నారు. సో ప్లీజ్ లెట్ us know how to carry ourselves in when we are on a date or something. I think I should learn from all of you. నేను ఎక్కువ చేయనండి. They say in English less is more. Also less is more. So ఎంత తక్కువ చేస్తే అంత ఎక్కువ కనిపిస్తుంది. ట్రై చేస్తాం సార్, ఈ రోజు కాకుండా తక్కువ చేస్తాం. ఎక్కువ ట్రై చేయకండి, న్యాచురల్గా ఉండండి. వండర్ఫుల్. సో నాన్నగారు ఇచ్చిన 1 best అడ్వైస్ ఈరోజు మా అందరి కోసం వినాలనుకుంటున్నాను. థింక్ ఇది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు యాక్టింగ్ అడ్వైస్ కానీ ఎలా చేయొచ్చు, సినిమా అయిపోయిన తర్వాత హిట్ అయిన ఫ్లాప్ అయినా ఎక్కువసేపు దాని మీద రుద్దడం కానీ మా బుర్రలో దాని సజెషన్స్ ఎప్పుడు జరగలేదు. I always used to wonder why he never, had a banter about how we did the movie and why it flopped or why it's a hit. But he never worried about it. I think the way he brought us up was good enough. Somehow, ఏదో ఒక రకంగా we will learn how to make or be part of good films. It's our journey. మన పర్సనల్ జర్నీ కూడా ఉండాలి. అన్నీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మన జర్నీ అనేది ఏమి ఉండదు. But one thing he always said is, the first day when I went to shoot in my life, మనతో పాటు ఉన్న మన స్టాఫ్ కానీ మన వాళ్ళని కానీ వీళ్ళని ఫస్ట్ ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోండి అని. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనతో ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పటికీ నా స్టాఫ్ అందరూ నా ఫస్ట్ మూవీస్ నుంచి నాతోనే ఉన్నారు. ఒక్కొక్కరు 15 years ఉన్నారు, 14 years ఉన్నారు. ఎవ్రీబడి, all the 15-20 people around me have been there for 15-20 years. And I thank each and every person who's been bearing me for so long. With that being said, I'd like to thank you for one thing, sir. Krinkara Konitala birthday host చేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు మీరు. And I was there on that day. Thank you so much for that. Thank you so much. All right, we'll take one more question. Yeah, Nikhil is here. Nikhil.